ఇలాంటి అంతర్జాతీయ వేదికలు వచ్చినప్పుడు కొత్త శాతం వచ్చినప్పుడు మన ప్రజలకు మన నేలకు కాసింత ఆ మహా వారసత్వాన్ని అందించాల్సిన బాధ్యత మేము ఉందని చెప్తూ నా పల్లె అందాలు చూసితే కను విందురో నా పల్లె అందాలు ఎత్తువంపులతోని డొంకల దారులు చూడు ఏపుగా వెరిగినట్టి ఆపలు ఈ దూడు చూడు అల్లుకున్న అడివి తీగల దొండ పొదలురో సారము లేని భూముల ఊరు సుట్టంత మొలిసి బారెడు మండల కొనలకు బంగార పొన్నే గలిగి వంగిన పొదలల్లా తంగెడి పూలన్నయో మా పల్లె అందాలు చిత్రాంగి వేషమేసి సింధూరావడిగినట్టు సల్లగాలికి ఊగే సద్దాసేను ఒలుపు చూడు పాలు పట్టిన కంకి మీద పక్షిణాల నీయదో మా పల్లె అందాలు గాలికి ఊగాటాడు నేలకు తల నుంచి చెరువు నీళ్లను ముద్దాడుతావి నల్ల తుమ్మ చెట్లు పల్లె పొలిమెరకెంతందమో నా పల్లె అందాలు తాటి చెట్టు తరల ఉట్టి పూట కింద కళ్ళు దాగి పిల్ల ఊడలేసి చెట్టు ఒళ్ళునంత అల్లుకొని కళ్ళు గీయకుండా తల్లి రుణము తీర్చునేమో మర్రి మా పల్లె అందాలు చూసితే కనుగొందురో మా పల్లె అందాలు చెట్లల్ల నట్టల్లా పలుగురాళ్ళ గడ్డలల్లా సిక్కని ఆకుల మధ్యన పక్కున నవ్వి పిలిసే సీతాఫలంబు పేదలాపిల్ పండన్నయో నా పల్లె అందాలు తల్లి పాలు తాగేనంటే పొల్లగా పనికి దొరకక పులిసింత చెట్లల్లా పుల్జరి వదలల్లా చేగి నల్ల మేక పిల్లల అల్లరుపు చూడరా ముంగలి కాళ్ళను లేపి మంగ పొదల కానిచ్చి ముందు గుచ్చకుండా కుల పండ్లతో సిటాగులికే మేకల గుంపులకెప్పుడు ఆకలి పోరాటమే నా పల్లె అందాలు చూసితే కనుగొందురో పరులకంట వడితే కల్చదానమైతమని ఒంటిగా తోపులకొచ్చిన మనసు కలిసిన జంటన నెత్తిన అచ్చింతలేసి ముచ్చటాడు సింత చెట్టు నా పల్లె అందాలు అవన్నీ వదులుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే చాలా పని చేస్తున్నారు, చాలా పైసలు ఎంచుకుంటున్నారు, చాలా పరిశ్రమ ఉంది. నాకు తెలిసి 60% మందికి ఇక్కడ దేహాలు ఉంటాయి, ఊర్ల మీద ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే తల్లి ప్రేమ కన్నా సనుభావ అమృతత్వం కన్నా మన అమ్మ భాష మన తల్లి భాష కన్నా మన నేల కన్నా ఏదైనా గొప్పగా ఉందని ఎవరనంటే అది అసత్యం, అది తెలిసి అసత్యం అన్నాడనే మూర్ఖత్వంతోనే మాట్లాడుతున్నారు ఎవరైనా. కాకపోతే మన పరిస్థితి మీరేమో అందంగా పిలిచి మమ్మల మాయమైపోతున్నాడని పాట, అశోకని నీలమ్మ పాట, పల్లె అందాలు వినాలని మీరంటే మా ఊర్లో మా ఊరున్నాడు వాడు పాట వాడి మీకేమొస్తుంది కదా. నేను మొన్న అడిగినాను కొట్టపూర్ ప్రసాద్ గారిని, నిజంగా నాకు ఆయన మీ వేదిక నుంచి చెప్పాల్సిన అంత గౌరవం. పిలిస్తే అమెరికా పిలిస్తే పిలవకపోతే పంపే ముందు నాకేం బాగలేదు. ఎందుకంటే 10 రోజులు ఆయన ఎప్పుడు ఇంకా అనుకున్నాను. ఎందుకంటే మా టీవీలో వస్తే వెంకన్నకి ఇంకా సంబంధం లేదు, గొంతు పోయింది, నా భయం పెట్టున్నాను. ఎందుకంటే ఏ ఇంటికో పిల్లలు ఇప్పుడు తెలుగు మాట అంకుల్ అని ఇంత నాన్న వచ్చాడు, నాన్న పిలిచాడు, రా
very excited. పిల్లలు పక్షులు పిల్లలు పరాయి భాషలో ఉంటే భయం అవుతుంది. కోయిల కనుక కోయిల పూత వేయకుండా అది కాకి పూతలో గద్ద కూసులో కూర్చొని తప్పకుండా ఉంది. పూలు సౌరభములేల చిమ్ము వజ్ర పుష్పాల పూలు నకరన్న అట్లా దాని సహజ రంగు సహజ వాసన కాకుండా అది కనుక ఒక అమలినమైన దుర్గంధం వచ్చిందనుకో తట్టుకుంటాం. కానీ ప్రపంచ భాషని చిన్న దేశం ప్రపంచాన్ని జయించి ప్రపంచాలను జయించి ఇన్ని జాతుల వల్ల అభివృద్ధి అయ్యి వాడి భాషను అందరిపై రుద్దుతున్నప్పుడు ఆ భాషలోనే జ్ఞానం ఉంది. మన తెలుగు జాతి కనుక చేస్తే మన తెలుగు జాతిలో గొప్ప అనుకున్నాం. మనం జయించలేక మనం అనుకున్నాం. జయించకపోవడం ఓటమి కాదు, జయించడం గొప్పతనం కాదు. ఆ చర్చకోకుండా అందుకని నాకైతే భయపడి నేను మా ఊరిని పోవాల ఇక్కడ పోయి ఆ ప్రసాద్ గారిని అశోకం అయితే ఇట్లా కూర్చున్నా. ఒక పాట అంటే రాతి గిర్రల తేరు రావి ఊడల వేరు, రాతి గిర్రల తేరు రావి ఊడల వేరు, కొలనులూరే చాలు దేవగన్నెరు పూలు, శిథిల ప్రాకారాలు శివుని ఆనవాలు. ఉన్నప్పుడు ఆ శివుని ఆనవ శిథిల ప్రాకారం అప్పుడు వేసి అన్నది ఎక్కడో రాడు. వానగాలికి సీమ ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, మామూలు కావచ్చు. వానగాలికి సీమ తానమాడినప్పుడు, వానగాలికి సీమ తానమాడినప్పుడు వజ్రాలు ఈ నేల వంటిపై తేలాడు, పొరలు నిమిరితే తల్లి పొరలు నిమిరితే పుష్యరాగాలు తొల్లు, అది గంబున నరులు ఓర్వలేరని ఏమో, నల్లరాయి వెలిసి ఎల్లలోకములేలు, వెంకటాచలము భూవైకుంఠ స్థలము. పాపాలు గడిగేటి పాతాల గంగమ్మ, ఆది గురువులు తపము నాచరించిన విలము, అకట ఆది గురువులు తపము నాచరించిన విలము, అటకేశ్వర శిఖరమవని కైలాసం, తనకు తానెలసిన శివలింగము అద్భుత శ్రీశైలము.